50 సంవత్సరాల సుదీర్ఘ విప్లవ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అకాల మరణం బాధాకరం. విలేందు విప్లవోద్యమంలో ఒక గొప్ప పాత్రని పోషించినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రశేఖర్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ఈ ప్రాంత విప్లవోద్యమంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. ఈ ప్రాంతంలో పల్లెలన్నీ తిరిగి ఇక్కడ విప్లవోద్యమాన్ని నిలబెట్టడానికి చాలా కష్టపడ్డటువంటి మనిషి కామ్రేడ్ చంద్రశేఖర్. అలాంటి వ్యక్తి ఒక డివిజన్ స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం దాకా ఎదిగినటువంటి మనిషి. ఏ బాధ్యతను ఎత్తున పెట్టినా కూడా అది కష్టమైన ఇష్టమైన మోసినటువంటి మనిషి కామ్రేడ్ చంద్రశేఖర్. అలాంటి మనిషి కారణం ఏదైనప్పటికీ ఒక దయనీయమైనటువంటి నిర్ణయం, తప్పు నిర్ణయం తీసుకొని మన ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటి అత్యంత బాధాకరం. విప్లవోద్యమంలో ఒడిదుడుకులు ఉన్నాయి, విప్లవోద్యమంలో ఆత్మహత్యలు ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి. మరి ఎంతో ఉన్నతమైనటువంటి చైతన్యం కలిగినటువంటి కామ్రేడ్ చంద్రశేఖర్ అంటే ఎంతో కాలం పాటు ప్రజలకు అండదండగా ఉండాల్సినటువంటి మనిషి మరి ఇట్లాంటి దుర్మరణం పాల్గొవడాన్ని సిపిఎం న్యూ డెమోక్రసీ దాని పట్ల చాలా విచారాన్ని వ్యక్తం చేస్తుంది. కామ్రేడ్ చంద్రశేఖర్ విప్లవోద్యమ నిర్మాణంలో పోషించినటువంటి ఒక ప్రధాన పాత్రని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసినటువంటి కృషికి మరి పార్టీ ఎప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలను కూడా దాన్ని గుర్తించుకుంటారని